సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నిర్వహించిన భూభారతి సమావేశం గందరగోళంగా మారింది. తమ భూమిని రెవెన్యూ అధికారులు మరొకరి పేరుపై పట్టా చేశారంటూ నాగరాజు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా న్యాయం చేయడం లేదని కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ భూమి కబ్జాకు గురైందంటూ ఓ మహిళ ఆరోపించారు. ఈ భూభారతి సమావేశంలో అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నానండి. ఇట్లా మాకు కావాలంటే పాస్బుక్ రాలేదని చేసిన. ఇప్పుడు కూడా నేను దరఖాస్తు చేయడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట నన్ను ఆపుతున్నారు. నేను ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నా చర్యలు కానీ. మా నాన్న పేరు దొంగల వెంకటేశ్వర్లు, వాళ్ళ నాన్నగారి పేరు పాపయ్య గారు. దొండపాడు రెవెన్యూ గ్రామంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని మేము రీసెంట్గా దొండపాటులో ఉండకుండా మలకాపురంలో వలస వచ్చామండి. ఒక 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఆ భూమి సేద్యానికి పనికిరాదని మేము అట్నే వదిలేసినాము. ఆ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించారు. ఈ ఆఫీసుల చుట్టూ జరిగినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఎలాగైనా మాకు న్యాయం చేకూర్చండి. రికార్డులు అన్నింటిలో కూడా ఏమన్నారు. 2003లో వచ్చేసరికి సగం భూమిని ఖాళీ చేశారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఉన్న భూమి కూడా మళ్ళా పోయింది. ఆయన 85లో చనిపోతే ఇప్పుడు 2 సార్లు కూడా ఎట్లా మార్చారు. అన్ని కాగితాల్లో ఉన్నాయి. ఇప్పుడు చనిపోయారు 85లో చనిపోయింది. ఏం పేరు వాళ్ళు? పాపయ్య, దొంగల పాపయ్య రాష్ట్రం. ఆయన మీకు ఏమవుతారు? నేను నాన్న మా తాత. ఇప్పుడు దాంట్లో చేయడానికి ఆర్ఎస్ఆర్ లేదని రాస్తున్నాను. ఆ భూమి ప్రస్తుతం పానీ ఎవరు ఏమున్నారు ఇది నేను మీకు స్కాన్ చేసి పంపిస్తాను. మీరు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఒక సైడ్లో తహసీల్దార్గా ప్రజెంట్ చేయమని చెప్పి ఒక సైడ్లో వీళ్ళు రైతులకి పిలిపించి వాళ్ళు ఏం చెప్తారు అన్ని విషయాలు పంపిస్తే నాకు అప్డేట్ ఇవ్వండి. నాకు తెలిసి ఇది పరిష్కారం తర్వాత మీరు ప్రపోజల్ నాకు పంపిస్తే సరిపోవాలి. అప్లికేషన్ పెండింగ్ డిస్పోజల్ పెండింగ్ సర్వేకి ఆర్ఐకి ఆల్రెడీ వీళ్ళకి నోటీసులు ఇచ్చినా